సినిమా ట్రోమాల్లోనో కులాల పిచ్చుల్లోనో అనవసరమైన పనికి మాలిన పనులు చేస్తూనో ఉండేవాళ్ళు ఇదే కులంలో చాలా మందే ఉన్నారు. ఈ చాలా మంది ఎవరైతే ఉన్నారో వాళ్లే కావాలి వీళ్ళకి. ఎవరికి? రాజకీయ కుట్రలు చేయాలి, కులాలను వాడుకొని రాజకీయ కుట్రలు చేయాలి అనుకునే వాళ్ళకి ఈ ట్రోమాల్లో ఉండి బతికే లాంటి వాళ్ళు పిచ్చివాళ్ళు కావాలి. ఈ పివి సునీల్ కుమార్ లాంటి వాళ్ళు వీళ్ళనే వాడతారు. అదేమంటే క్యాస్ట్ సెన్సెస్ అనేది ఏదో చెప్తారు, క్యాస్ట్లను తీసుకొచ్చి పార్టీల గురించి మాట్లాడుతున్నట్టు మాట్లాడతారు. సీఎంలు డిప్యూటీ సీఎంలు మేమే ఇచ్చేస్తాం, మేమే తయారు చేసేస్తాం, అదేదో ఒక స్టాంప్ తయారు చేసుకోవడం కాదు. 3 పార్టీలు ఒక భావజాలంతో కలిసి పనిచేయడానికి దిగాయి. వాళ్ళని ప్రజలు కూడా ఆశీర్వదించారు. కానీ రాష్ట్రం కోసం పనిచేద్దామంటే వాళ్ళ పనిని ముందుకు వెళ్ళనివ్వరు. ఎందుకంటే ఆ పని జరిగితే వీళ్ళ పనులు ఆగిపోతాయి. కాపుల్ని రెచ్చగొట్టి, కమ్మలను పొగబెట్టి, బీజేపీని మట్టుబెట్టి చేద్దామనుకుని, అలాగే వాళ్ళకి సీఎం డిప్యూటీ సీఎం ఇస్తాము అన్న మొన్న ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడిన సునీల్ కుమార్ గారు అండ్ కోకి నేను ఒక చిన్న సలహా ఇవ్వాలనుకుంటున్నా. బాబు ఐపీఎస్ పివి సునీల్ కుమార్ గారు, మీరు మీ బాసు, మీరు మీ ఓనరు ఎన్ని కుట్రలు చేసి కూటమిని ఆగం చేయాలనుకున్నా, కాపుల్లో కమ్మల్లో విద్వేషాలు రెచ్చగొట్టేస్తే చాలా చిన్న పని అని మీరు భావించినా, నేను ఇప్పుడు చెప్తున్నానండి, మీ యజమాని బాబులు కూడా వీళ్ళని అసలు ఏమీ చేయలేరు. ఎందుకంటే ఇంత పెద్ద కాపుల హిస్టరీ చెప్పిన తర్వాత కూడా అర్థం కాకుండా మీకు ఉండదు అనుకుంటున్నా. కుహానా కాపు నాయకులు అప్పుడు పళ్ళాలు గరిటెలు పట్టుకోమనగానే పళ్ళాలు గరిటెలు పట్టుకొని వాయించేశారు కదా కొంతమంది. ఇప్పుడు వాళ్ళు మోగించడానికి పెద్ద గంటలు తెచ్చినా సరే వారి ట్రాప్లో మాత్రం దయచేసి పడకండి. ఈ కులంలో అభివృద్ధి చెందిన వ్యక్తుల చరిత్ర చూడండి అని చెప్పడానికే నేను ఇంతసేపు ఇన్ని రోజుల పాటు ఈ డేటా అంతా సేకరించి మీ ముందు పెట్టడం జరిగింది. మీరు ఒక యుద్ధ వీరులు అని గుర్తించండి. ఏది అనుకున్నా సరే సాధించగలరు. మీకు రావాల్సింది మీకు రాయల్గా సాధించగలిగిన సాధన చేయండి. అది జీవితం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఆఖరికి రాజకీయం కూడా కావచ్చు. కానీ ఈ మహామేధావులు ఇవన్నీ మీకేం చెప్పకుండా ఇదే కాపుల్లో ఎంతమంది ఏ స్థాయిల్లో ఉన్నారు అనేది తెలియజేయకుండా ప్రతిసారి రెచ్చగొట్టి పచ్చని గోదావరి జిల్లాల్లో నిప్పులు పెట్టి నిలువున దహిస్తూ ఉన్నారు. దయచేసి ఈ విషయాన్ని గుర్తించండి. ఇంకో విషయం చెప్పనా, చిరంజీవి గారు పార్టీ ఎందుకు పెట్టారో, ఆ పార్టీ ఎందుకు నిలబడలేదో, వీటన్నింటి వెనుక ఆడించేవాడు ఎవరున్నారో మీకు తెలుసా? వాళ్ళు వీళ్ళని అసలు ఏమాత్రం ప్రశాంతంగా ఉండనివ్వరు, కూర్చోనివ్వరు. పెట్టేది వాళ్లే, తుంచేది వాళ్లే. కేసీఆర్ గారితో పార్టీ పెట్టించేది వాళ్లే, తెలంగాణ ఇవన్నీ ఏం చేసుకుంటావో చేసుకో అని సవాళ్ళు విసిరేది వాళ్లే. ఇంకో విషయం ఏంటంటే, త్వరలో ఈ కులాలలో అంటే ఈ అలజడులు మొదలవుతున్నాయి కదా స్లోగా. ఏం చెప్తారంటే, పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి గ్యాప్ వచ్చింది, జనసేనకి టీడీపీకి గ్యాప్ వచ్చింది, అలాగే వీళ్ళిద్దరికీ పెద్ద పొసగడం లేదు. మోడీ గారు పవన్ కళ్యాణ్ గారికి సరిగ్గా నమస్కారం పెట్టలేదు, మోడీ గారు లోకేష్ గారిని పిలిచారు. ఇలాంటి కార్టూన్లు పెద్ద పతాక శీర్షికల్లో పెట్టి ఏదో ఒక రకంగా చిన్న విభజన తీసుకొచ్చి ఆ తర్వాత మరికొద్ది రోజుల్లో జరగబోతున్నాయి కొన్ని సభలు జరగబోతున్నాయి. దాని వెనకుండి నడిపేవాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, కాపులు అనే పేరు అడ్డం పెట్టి మొత్తాన్ని కాపుల్ని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలనుకుంటున్నారు, ఎన్ని చేయాలనుకుంటున్నారో పూర్తి డేటా కూడా అది నా దగ్గర ఉంది. బట్ ఇప్పుడు చెప్పడం అది సమంజసం కాదు కాబట్టి నేను చెప్పట్లేదు. బట్ ఏం చేయాలనుకున్నా, ఆనాడు గరిటెలు పళ్ళాలు పట్టుకున్నా, ఈనాడు గంటలు పట్టుకొని సిద్ధమై రోడ్డు మీదకి వచ్చినా ఏమీ జరగదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నది పవన్ కళ్యాణ్ గారు. తాట తీస్తారు తేడా వస్తే. ఎవ్వరు ఏమన్నా ఏం మాత్రం పట్టించుకోకుండా ముందుకు వెళ్తున్నారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అండ్ లోకేష్ గారు. అంటే ఒక రకంగా మెతగ్గా వెనక తగ్గడానికి చిరంజీవి గారో చంద్రబాబు నాయుడు గారో లాంటి వ్యక్తులు కాదు. ఈరోజు రాష్ట్రం కోసం, రాష్ట్ర అవసరాల కోసం, రాష్ట్రం నిలబడడం కోసం ఎవరితో పని చేయించుకోవాలి అనేది నిర్ణయించుకోవాల్సింది ప్రజలు. అంతేగాని ఇక్కడ మళ్ళీ కులాలు తీసుకొచ్చి చిచ్చులు పెట్టి పదవులు ఇస్తామని ఆశ చూపి ఎంతమందికి ఇస్తారు? కాపులు మొత్తం అందరికీ ఒక్కొక్క సీఎం పదవి ఇచ్చేలాగా ఆఫర్ ఇచ్చిన సునీల్ కుమార్ గారు ఆయన మాటలు కాదు, ఆయన కూడా జస్ట్ ఒక రిమోట్ బొమ్మ మాత్రమే. సునీల్ కుమార్ గారిని ఆడించే వెనకున్న ఇంకొక రిమోట్ వేరే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మరీ నొక్కి మరీ చెబుతుంది మగధా న్యూస్. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్ళడానికి మగధా న్యూస్ కాచుకుని ఉంటుంది.